వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ స్టాక్ బై వివేకం. ఈ వారం కూడా వచ్చిన కంపెనీస్ రిజల్ట్స్ ని అనలైజ్ చేసే ముందు కొంచెం అంటే గ్లోబల్ లెవెల్లో అలాగే ఇండియా లెవెల్లో ఎకానమీ గురించి న్యూస్ గురించి కొంచెం డిస్కస్ చేసి మన రిజల్ట్స్ వైపు ఫోర్కాస్ట్ చేసే వైపు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్బీఐ వచ్చేసి రీసెంట్గా ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ చేయటము, దాని ద్వారా మనకి కొన్ని అప్డేట్స్ ఇవ్వడం. ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేటు ఆ రిపో రేట్ దట్ ఈస్ అదే రేంజ్ ఆఫ్ 6.5% ఉంచడం. అంటే వరుసగా అరౌండ్ 7th ఆర్ 9th టైం కన్సిక్యూటివ్గా అదే రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేయటం, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అరౌండ్ 4% అని చెప్పడం. అదే కాకుండా ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ వచ్చేసి 7.2% ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పున్నారు. ఆ 7.2% కనుక నిజంగా మనం రీచ్ అయ్యాము, యాజ్ ఎ కంట్రీ రీచ్ అయ్యాము అంటే మాత్రం వీ విల్ బీ ది హైయెస్ట్ ఇన్ ది గ్లోబల్ మార్కెట్ ఎట్ దిస్ జంక్షన్. సో ప్రసాద్ గారు, ఈ స్టెబిలిటీ అనే చెప్పుకోవాలా, లేకపోతే సమ్ టైమ్స్ నాట్ డూయింగ్ టూ మచ్ ఇస్ ఆల్సో ద మోస్ట్ మీనింగ్ఫుల్ అని చెప్పాలా? లైక్ ఎనీ మోర్ ఏదైనా ఎక్కువ కైండ్ ఆఫ్ ఇన్ఫరెన్స్ తీసుకొచ్చా రీసెంట్ గా కండక్ట్ అయిన ఈ ఆర్బీఐ ఎంపీసీ అవుట్కమ్ నుంచి? ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో ఇంట్రెస్ట్ రేట్ స్ట్రాటజీగా ఉంచడం అనేది పాజిటివా నెగిటివా అని ఆలోచించాలంటే గ్లోబల్ పర్స్పెక్టివ్ కనుక ఆలోచించినట్లయితే ఈ సమయంలో ప్రస్తుతం జరుగుతుందంటే కొన్ని సెంట్రల్ బ్యాంకులేమో కొన్ని కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్లు ఆల్రెడీ చాలా పెంచేసాము కాబట్టి ప్రజలు సఫర్ అవుతున్నారు, అందువల్ల ఇన్ఫ్లేషన్కి అన్ని అడ్జస్ట్ చేయడానికి వీలుగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం, కొద్దిగా మానిటరీ ఈజింగ్ చేయకపోతే గ్రోత్ రావద్దు అని చెప్పి కంట్రీలు మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది, అలాగే యూకే కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. కానీ అట్ ద సేమ్ టైం వాటికి కంప్లీట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్గా జపాన్ చూస్తేనేమో ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. అంటే అర్థం ఏంటి? దీని ప్రకారం ఏం అర్థం చేసుకోవాలి? కంట్రీలన్నీ కూడా కొద్ది గొప్ప అన్సర్టనిటీలో ఉన్నాయి అన్ని కంట్రీలో చూసుకున్నప్పుడు. అంటే గ్రోత్ ఎక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దామా, గ్రోత్ పెంచుదామా అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆ సమయంలో ఆ బ్యాక్గ్రౌండ్లో ఆర్బీఐ కూడా ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్లో పడిపోయి కంట్రీలో గ్రోత్ తగ్గిందన్నమాట వాస్తవం. పైగా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతూ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి. అంటే ఆర్బీఐ ఎప్పుడు కూడా దేశాన్ని రూల్ చేయడానికి ట్రై చేయదు. మానిటరీ సప్లై సరిగ్గా ఉంచడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 4% టార్గెట్ చేస్తుంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ ప్రొడక్ట్స్కి ఎక్కువ రేట్లు పెరగటం మూలంగా ఆ టార్గెట్ రీచ్ అవ్వలేమేమో అని భయపడుతున్నారు. అందువల్ల వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వాళ్ళు చేసింది గ్యారంటీగా కరెక్టే. కానీ దాని మూలంగా ఎకానమీకి ఏమైనా దెబ్బ తగులుతుందా అంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్ కనుక కొద్దిగా తగ్గిస్తే బారోయింగ్ కాస్ట్ తగ్గినట్లయితే అందరూ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు మొగ్గు చూపి కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు మొత్తం ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా రివైవ్ అయిపోయి కన్జంప్షన్ కూడా పెరిగే అవకాశం వస్తుంది. అలా జరగనప్పుడు ఏం జరుగుతుందంటే కనీసం పెంచలేదు కాబట్టి నెగిటివ్ లేదు, తగ్గించలేదు కాబట్టి పాజిటివ్ లేదు. అంటే ప్రస్తుతానికి ఆర్బీఐ చేసిందంటే స్టేటస్ కో. ప్రస్తుతం ఉన్న గ్రోత్ ప్రకారం 7.2% ఉంటే మాకు పర్వాలేదు చాలు అనుకున్నట్టుగా చెప్పినట్టు అర్థం వచ్చింది. అందువల్ల ఆర్బీఐ పాలసీ గురించి ఎక్కువ చదివి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాలంటే అక్కర్లేదు. కానీ ఇంటర్నేషనల్గా జరిగే పరిణామాలు మాత్రం చూడక తప్పదు. జపాన్లో రేటు పెంచడం అనేది ఇట్ హ్యాస్ గాట్ ఎవ్రీబడి బై సర్ప్రైజ్. ఎందుకంటే జపాన్లో జీరో కాస్ట్ ఉండటంతో అన్ని కంట్రీలో ఉన్న వాళ్ళు ఎన్లోంచి డబ్బులు తీసుకోవటం, ఆ కరెన్సీ కూడా స్టేబుల్గా ఉంటుందన్న నమ్మకంతో ఏం చేశారంటే అందరూ తీసుకొచ్చి వేరు వేరు కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తూ పోయారు. అలా జరగటంతో ఏం జరిగిందంటే అన్ని దేశాలతో పోలిస్తే అంటే అమెరికన్ డాలర్తో పోలిస్తే ఎన్ ఈ సంవత్సరం మధ్యలో విపరీతంగా పడిపోయింది. అప్పుడు జపనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ యొక్క రేట్ని 0.25% పెంచింది. అంటే ఇప్పటి వరకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, ఎంత అడిగితే అంత వస్తాయి, దాదాపుగా ఫ్రీగా ఉంటాయి, కరెన్సీ కూడా స్టేబుల్గా ఉంటుంది, ఇబ్బంది లేదు అనుకున్నటువంటి బారోవర్స్ అందరూ కూడా బారో చేసిన వాళ్ళలో ఎవరైతే ఇలా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఒకే ఒక్క వారంలో వాళ్ళు 0.25% పెంచగానే ఎన్ దాదాపుగా 7.5% పెరిగింది. అంటే మనం బారో చేసింది ఎన్లు, రీపే చేయవలసింది కూడా ఎన్లోనే. అంటే మన యొక్క కాస్ట్ ఆఫ్ రీపేమెంట్ 7.5% పెరిగిపోయింది ఒక్క వారంలో. అంటే ఇయర్స్ పాటు ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి టోటలీ సర్ప్రైజ్ అండ్ మొత్తం బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి. అందువల్ల గ్లోబల్గా సెల్ ఆఫ్ జరిగింది. లక్కీగా ఇండియాలో అలా ఎన్స్ బారో చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది లేరు కాబట్టి ఇండియన్ మార్కెట్కి పెద్దగా దెబ్బ తగలేదు. కానీ అదర్వైజ్ ఇదే కనుక రేపు అమెరికన్ మార్కెట్లో కూడా జరిగినట్లయితే ఇండియన్ మార్కెట్లో కూడా ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే
ఇండియాలోకి వచ్చేటువంటి ఫారిన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ యుఎస్ డాలర్లో డినామినేట్ అయి ఉంటాయి కాబట్టి దెబ్బ తగులుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న పర్సంటేజ్ 0.25% ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మనం కామన్ ఐకి పెద్దగా తేడా కనపడదు, మనకి అసలు హెడ్లైన్ కింద కూడా కనపడదు, ఎవరో ఇన్వెస్టర్లు చూడరు. కానీ దాని మూలంగా వచ్చిన ఇంపాక్ట్ అంతా ఒక్క వారంలో 7.5% కాస్ట్ పెరిగింది. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కాస్ట్ మీద మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్దో గొప్ప దృష్టి పెట్టవలసిన అవసరం ఎంత ఉన్నదో నొక్కి చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఎంపీసీ కమిటీయే కదా, మనకేం లెక్కలేదు అనుకోకర్లా, ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఎంత తేడా జరిగిపోతుందో ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్ అండి. అంటే దాని గురించి అఫ్ కోర్స్ చూసే ఉంటారు. కొంచెం ఎన్ను గురించే కాకుండా అట్లీస్ట్ ఆ జపనీస్ ఇండెక్స్ ర్యాపిడ్ మూమెంట్స్ అంటే 15% డౌన్ ఒక రోజు, 10% అప్ ఇంకో రోజు. సో ఆ హెడ్లైన్స్ వరకు మనం అందరం చూస్తున్నాం, కానీ ఇంప్లికేషన్ ఒక్కొక్కటి ఎలా ఇంటర్లింక్డ్ ఉంటాయో చెప్పినందుకు వెరీ గుడ్ థ్యాంక్స్ టు యూ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే బంగ్లాదేశ్ గురించి కూడా కొంచెం చిన్న పాయింట్స్ టచ్ చేద్దాం. అంటే దాని యొక్క పొలిటికల్ సినారియో కంటే కూడా తెలిసిన వాస్తవం ఏంటి అంటే పొలిటికల్ అన్రెస్ట్ ఉంది ప్రస్తుతానికి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. అంటే అఫ్ కోర్స్ రిజైన్ చేయబడటం అండ్ తర్వాత తను వచ్చేసి ఇప్పుడు ఇండియాలో రెఫ్యూజీ లాగా తీసుకోబడటం కూడా చూస్తున్నాము. బట్ ఇంప్లికేషన్ ఎకనామికలీ స్పెసిఫిక్లీ, ఎందుకంటే మన ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ ఎకనామిక్ ఇంప్లికేషన్ అండ్ మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా ఇంప్లికేషన్ గురించి ఎక్కువ ఫోకస్ పెడతాం కాబట్టి టెక్స్టైల్స్కి హబ్బుకున్న బంగ్లాదేశ్ ఇటువంటి పొలిటికల్ అన్రెస్ట్ ఉన్నప్పుడు, అంటే అన్రెస్ట్ ఇప్పుడు చాలా చోట్ల కూడా చూస్తూ ఉన్నాం, ఇరాన్ వైపు కూడా చూస్తూ ఉన్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ వైపు కూడా చూస్తూ ఉన్నాం. బట్ స్పెసిఫిక్ టు బంగ్లాదేశ్ ఎక్కువ కొంచెం కేర్ తీసుకోవాలా, లేకపోతే వన్ ఆఫ్ దోస్ అదర్ థింగ్స్ దట్ ఇట్ కెన్ టైడ్ అవే అండ్ డస్ నాట్ హ్యావ్ టూ మచ్ ఇంపాక్ట్ అంటారా? నైబరింగ్ కంట్రీస్లో కనుక జరిగినట్లయితే ఈ గ్లోబలైజేషన్ ఫెనామినాలో ఏదైనా జరగాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడిన దూరంలో ఉన్న జపానే 0.25% ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఎంత మేజర్ ఎఫెక్ట్ వస్తే ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్లో జరిగే డెవలప్మెంట్లు మనం కళ్ళు మూసుకుని కూర్చోవడం అనేది వీలు కాదు. ఎందువల్లనంటే బంగ్లాదేశ్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ టిల్ షేక్ హసీనా వాజ్ ఇన్ ద పవర్. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఖలీదా జియా ఆమె అపోజిషన్లో ఉన్నాము కనుక రేపు ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం కాకపోతే రేపు కనుక అయితే షీ మేబీ ప్రాబబ్లీ అగ్రెసివ్ స్టాండ్ తీసుకుని చైనాకి ఫేవరబుల్గా వెళ్ళినట్లయితే ఇండియాకి ఇంకొద్దిగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే కనుక పెద్దగా దెబ్బ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కంట్రీలు, ఈ కంట్రీలతో ఉన్నటువంటి ట్రేడ్ చూస్తే మనకి మంచి ట్రేడ్ టూ అండ్ ఫ్రో బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా ఉంది ఇండియాకి బంగ్లాదేశ్కి. మన దేశంలో ప్రొడ్యూస్ చేసేటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని బంగ్లాదేశ్లో అమ్ముతారు. అలాగే 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా బంగ్లాదేశ్లో అమ్ముతారు. అందువల్ల బంగ్లాదేశ్ ఎకానమీ దెబ్బతింటే మన దేశంలో ఉన్న కొన్ని కంపెనీలకి వాళ్ళ యొక్క ఆపరేషన్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. అందువల్ల మనం ఏం చేయాలి, ఏ కంపెనీలు ఇంపాక్ట్ అవడానికి అవకాశం ఉందో చూసి కొద్దిగా జాగ్రత్త పడాలి. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ, ఇండియాలో ఉన్న ఏ కంపెనీ కూడా ఏ 30% 40% బంగ్లాదేశ్లో బిజినెస్ చేయదు. కేవలం 5% మ్యాక్సిమం 10% కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆ బ్యాక్ డ్రాప్లో ఆలోచిస్తే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, 2 వీలర్ ఇండస్ట్రీస్ ఎవరైతే బంగ్లాదేశ్లో అమ్ముతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హీరో మోటోకార్ప్ కానివ్వండి, అలాగే మ్యారికో కానివ్వండి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఈ రెంటికి కూడా ఈ క్వార్టర్లో వర్కింగ్స్ దెబ్బతింటానికి అవకాశం ఉంది. అది గుర్తుంచుకోవాలి మనసులో. రెండవది, మనం ఇంకొక రకంగా చూసినట్లయితే మనం చేయవలసింది ఏంటి, బంగ్లాదేశ్ మనకి బాగా మన గూడ్స్ కొనకపోగా మన యొక్క ఆదాయాన్ని గండి కొట్టే బిజినెస్లు ఏమున్నాయని చూస్తే వాళ్ళ దగ్గర పవర్ కాస్ట్ లో ఉండటం, లేబర్ కాస్ట్ లో ఉండటంతో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అయినటువంటి టెక్స్టైల్, అపెరల్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనకి ఇండియాకి టఫెస్ట్ కాంపిటీషన్ అయిపోయి మనకు రావాల్సిన బోలెడన్ ఆర్డర్స్ని బంగ్లాదేశ్ గెలుచుకోవడం జరిగింది కాస్ట్ కాంపిటేటివ్నెస్ మూలంగా. అది తప్పు అని చెప్పలేం. గ్లోబల్ కాంపిటేటివ్నెస్లో ఎవరు తక్కువకు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ దగ్గరికే ఆర్డర్లు వెళ్తాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఇలా అన్రెస్ట్ జరిగితే అక్కడ ట్రాన్సాక్షన్స్ జరగడం కష్టం, ప్రొడక్షన్ చేయడం కష్టం అని కనుక ఆ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు నమ్మితే ఆ ఆర్డర్స్ని తిరిగి ఎక్కడ కెపాసిటీ రెడీగా ఉంటుందో వెంటనే ప్రొడ్యూస్ చేయగలరో, కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే అవకాశం ఉంటుంది. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ కొద్దిగా లాభపడుతుంది. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కసారి నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ స్క్రీన్లో కనుక మీరు చూసినట్లయితే ఈ పరిణామం ఇవాళ రోజున ఒక వారం రోజుల లోపలే షేక్ హసీనా బయటకు వచ్చేసిందేమో, కానీ మార్కెట్ మొత్తం కలిపి ఎప్పుడో పసిగట్టింది. ఎందుకంటే మీరు చూస్తున్న గ్రాఫ్నే కనుక పరిశీలించినట్లయితే 90 డేస్లో దాదాపుగా 28% టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కలిపి పెరిగింది.
అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొన్ని మంచివి కాకుండా ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీ మొత్తం యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే దాదాపుగా 28% 98 డేస్లో పెరిగింది. అంటే అర్థం ఏంటంటే ఈ డెవలప్మెంట్ని ఎప్పుడో మార్కెట్ పసిగట్టింది. సో రిమెంబర్, మార్కెట్ మన అందరికన్నా కూడా తెలివైందని గమనించాలి. ఇక రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ ఉంటాయా లేవనేది మనం తర్వాత చర్చించవచ్చు. ప్రస్తుతానికైతే పేజ్ ఇండస్ట్రీస్ ఒకటి మంచిదిగా కనపడుతుంది. దానికి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. బికాస్ కెపాసిటీ పెద్దది, ఆర్డర్స్ మూవ్ అయితే వెంటనే ప్రొడ్యూస్ చేయగలిగింది. అంతకన్నా ఎక్కువ రీడ్ చేయక్కర్లేదు. కానీ బట్ ఎస్, మన పొరుగు దేశంలో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే చిన్న కంట్రీ అయినా కూడా మనం పెద్ద కళ్ళు పెట్టుకుని చూడవలసిన అవసరం ఉందని మాత్రం గుర్తుంచుకోవాలి. రైట్ అండి. విత్ దట్ బ్యాక్ డ్రాప్ మనం స్టాక్స్ వైపు వెళ్ళిపోదాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాటా మోటార్స్ గురించి చూద్దాం. టాటా మోటార్స్ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే దాని ప్రీవియస్ క్వార్టర్ కంటే కూడా ఈ క్వార్టర్ డెఫినెట్లీ బిగ్ డ్రాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్. బట్ ఆ లాస్ట్ క్వార్టర్ వచ్చిన ప్రాఫిట్ అది బిగ్ ఎనామలీ అనాలా, లేకపోతే ట్యాక్స్ బ్రేక్ వల్ల కూడా వచ్చిందా ఏంటనేది వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా కంటిన్యూస్ టు బి స్ట్రాంగ్. అంటే వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ అయినట్టు నెంబర్స్ చెప్తున్నాయి. వాళ్ళు కూడా ఆప్టిమిస్టిక్ గా చెప్తా ఉన్నారు. అంటే కాషియస్ ఆప్టిమిజం, అంటే ముందు ఎలా ఉండబోతుంది కూడా కాషియస్ ఆప్టిమిజం గా ఒక ప్రొజెక్షన్ లేకపోతే ఇచ్చున్నారు. సో వెన్ నెంబర్స్ ఆర్ స్ట్రాంగ్, పోయిన క్వార్టర్ కూడా మనం చెప్పున్నాం ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ బెస్ట్ స్టాక్స్ టు లుక్ అట్ అండ్ స్టెబిలిటీ ఈస్ మెయింటైన్డ్. ఇప్పుడు హైరానా పడకుండా కామ్ గా ఉండే టైం అంటారా టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ? టాటా మోటార్స్ మనం ఆల్రెడీ అంతకుముందు క్వార్టర్స్లో కూడా గ్రోత్ కంపెనీ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికీ ఒక్క విషయం అర్థం చేయాలనే ప్రయత్నంతో నేను ఏం చేస్తున్నానంటే, మీకు ఏదైనా కంపెనీ గురించి ఒక సమగ్రమైన సమాచారం ఇస్తూ దాని గురించి సజెస్ట్ చేయబోయే ముందు ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయబడుతాయో తెలియజేయడానికి చిన్న ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ని తీసుకుని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజెస్నే కనుక మీరు చూసినట్లయితే ఇందులో రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో కాలంలో ఓకే టు బై అని ఉంది. అందులో కనుక మీరు 2022 జూన్ క్వార్టర్లో కనుక చూసినట్లయితే నో గ్రోత్ అని కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? 2022 జూన్ సమయం నాటికి గ్రోత్ లేదు కాబట్టి అప్పుడులో రికమెండ్ చేయడం జరగలేదు. బికాజ్ మనకు కావాల్సింది కంపెనీ గ్రోత్లో ఉండాలి, రెండవది 30% స్కోప్ టు గ్రో కూడా ఉండాలి. అవి రెండూ లేకపోతే కనుక కుదరదు. ఒకవేళ 90% స్కోప్ టు గ్రో ఉన్నా కూడా మనం చెప్పాం, కంపెనీ మంచిగా పెరుగుదల ఉంటేనే చెప్తాం. ఇక్కడ దానికి కారణం ఏంటా అని చూస్తే అంతకుముందు అంటే 2022 మార్చ్లో 4.08% నెట్ ప్రాఫిట్ మార్జిన్ నెగిటివ్ ఉంటే అది 4.24%, అంటే లాస్ పెరిగింది కాబట్టి గ్రోత్ లేదు అని చెప్పడం జరిగింది. అందువల్ల కంపెనీని అవాయిడ్ చేసాం. ఆ తర్వాత నుంచి కనుక మీరు నోటీస్ చేస్తే కంటిన్యూస్గా గ్రోయింగ్ అనే ఉంది. అంటే అన్నిసార్లు పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్లో కనుక చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో అంటే 2024 మార్చ్లో 7.25% మార్జిన్ ఉంటే ఇప్పుడు 7.75% చేరింది. అందువల్ల ఇది గ్రోత్లో వచ్చింది. నా ఇంత గ్రోత్లోనే ఉంది కదా కాబట్టి రేటు పెరుగుతుందేమో అనుకుంటారేమో. మనం 1600 రూపీస్ చెప్పినా 1660 చెప్పినా లాస్ట్ టైము, ఇప్పుడు రివైజ్డ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం నెంబర్స్ ప్రకారం చూస్తే ఓన్లీ 1596 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. ఎంత గ్యాప్ ఉంది? మనం ఈ రోజున కన్సిడర్ చేసేటప్పుడు చూస్తే 1041 ఇవాళ అంటే ఫ్రైడే రోజున ఇంకా కొద్దిగా గొప్ప పెరిగి ఉండొచ్చు. కానీ ఇంకా దాదాపుగా 50% 53% వరకు మార్జిన్ ఉంది కాబట్టి నిరభ్యంతరంగా నిస్సందేహంగా ప్రతి ఒక్కళ్ళు పోర్ట్ఫోలియోలో ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి. లేకపోతే కొనుక్కోవడానికి కూడా ఏమాత్రం దంకవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ కంపెనీ. అండ్ అన్నిటికన్నా ముందు ఇవాళ మనం చెప్పినట్లుగా బంగ్లాదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఏదైనా వెహికల్స్ ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంటే దెబ్బతింటాయని. అదృష్టవశాత్తు ప్రస్తుతానికి టాటా మోటార్స్కి బంగ్లాదేశ్లో ఎక్స్పోజర్ లేదు. అందువల్ల బంగ్లాదేశ్ ఎపిసోడ్ మూలంగా టాటా మోటార్స్ దెబ్బతినే అవకాశం లేదు. మిగిలిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాటి గురించి ఆల్రెడీ యశ్వంత్ చెప్పినట్లుగా అవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కానీ నెగిటివ్ లేవు. మార్జిన్స్ పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ మస్ట్ హ్యావ్ ఫర్ ఎనీ పోర్ట్ఫోలియో. రైట్ అండి. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ వైపు చూద్దాం. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. అంటే అదే సేల్స్ అరౌండ్ 38,000 crores డిక్లేర్ చేసి ప్రాఫిట్ అరౌండ్ 4,700, అంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఆల్మోస్ట్ 12.25%. అండ్ మనం చూసే ట్రైలింగ్ 12 months లో కూడా లాస్ట్ క్వార్టర్ యొక్క డిప్, అంటే మధ్యలో వచ్చిన పూర్ క్వార్టర్ యొక్క ఇంపాక్ట్ లాస్ట్ క్వార్టర్ నుంచి ఇప్పుడు తగ్గి, అంటే ఆ ఇంపాక్ట్ పోయి ఇప్పుడు కూడా ఇట్ ఈస్ షోకేసింగ్ సమ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ కూడా. ఇవన్నీ చూస్తే కూడా పెద్ద కంపెనీ చిన్న కంపెనీ కాదు ఆబ్వియస్లీ. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు గెట్ ఇన్ టు సంథింగ్ లైక్ భారతీ ఎయిర్టెల్? స్ట్రాంగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీ. న్యూస్ పేపర్ తర్వాత న్యూస్ పేపర్ ప్రతి ఒక్క కంపెనీ కూడా భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని రాయటం జరుగుతూ వచ్చింది. సో ప్రజల్లో ఒక అభిప్రాయం, ఎవరైనా భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడబోయే ముందు
మా పాజిటివ్గానే మాట్లాడతారని కంక్లూజన్కి వచ్చేసి వింటం మొదలు పెడతారు. అటువంటి కంక్లూజన్కి ఎప్పుడు మనం రాకూడదు. ఎందుకంటే నెంబర్స్ లాంగ్వేజ్ మనకు మాట్లాడాలి, కానీ మన యొక్క పర్సనల్ ఒపీనియన్, మన కోరికలను మాత్రం మనం అభిప్రాయం కింద చెప్పకూడదు. భారతీయ ఎయిర్టెల్ చూస్తే ముందు నోటీస్ చేసినట్టయితే దీన్ని నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. అంటే మార్కెట్లో అందరూ చెప్పిన దానికి భిన్నంగా మనం నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాము? ఆషామాషిగా అలవోకగా ఏమి ఆలోచన లేకుండా చెప్పామంటే కాదు. నెంబర్స్ కనుక మీరు నోటీస్ చేసినట్లయితే 24 మార్చ్ నుంచి సేల్స్ పెరిగాయి 24 జూన్కి వచ్చేటప్పటికి ట్రైలింగ్ 12 monthsలో. కానీ మీరు అదే సమయంలో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూసినట్లయితే అంతకుముందు 64.36 మార్జిన్ ఉంటే అది ఎంతకు వచ్చింది? 64.22. ఎప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిట్ అనేది ఆపరేషన్స్ నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి ప్రాఫిట్. ఆ తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ రకరకాల ఖర్చులు తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్ కావచ్చు. కానీ మనం నోటీస్ చేయవలసింది ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ లెవెల్లోనే కనుక తప్పు ఉంది లేదా కొద్దిగా గొప్ప తగ్గింది అంటే అది గ్రోత్లో ఉంది అని చెప్పడం కొద్దిగా కష్టమైన విషయం అవుతుంది. అందువల్ల గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్లో కాంప్రమైజ్ అయిపోతే ఆపరేషన్స్లో ఎఫిషియన్సీ అంత బ్రహ్మాండంగా లేదు అనుకోవాలి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ప్రకారం కొనటానికి కొనకపోవడానికి డిసైడ్ చేయొచ్చు, కానీ మనం అందులోకి ఎంటర్ అవ్వాలా లేదా అంటే మాత్రం గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ వైపు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఇప్పుడు దీన్ని చూస్తే ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ ట్యాక్స్ తీసేస్తే అది కూడా 79,727 crores నుంచి 79,852, అంటే కేవలం 100 కోట్లు మాత్రమే పెరిగింది. దాదాపుగా 1000 కోట్లు ప్రాఫిట్ పెరిగే టోటల్ సేల్స్ పెరిగితే కూడా. అందువల్ల దీని యొక్క మార్జిన్ పెరిగినా చూడటానికి బాగానే ఉన్నా కూడా మన ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చిందని చూస్తే 1729. సో ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం అంటే మన థర్స్డే ఎండింగ్లో ఉన్న రేట్లో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఉన్న రేట్లు తీసాం కాబట్టి చూస్తే 19.1% మాత్రమే గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ ఈ కంపెనీ గ్రోత్లో లేదు, కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్రోత్లో ఉన్నా కూడా 19% ఉంది కాబట్టి అయినా కూడా కొనడానికి అవసరం లేదు. అంటే మీరు మా యొక్క అనాలిసిస్తో విభేదించి గ్రోత్లోనే ఉందని నేను భావిస్తున్నాను అనుకున్నా కూడా ఇంకా కొనడానికి స్కోప్ లేదు. కాబట్టి ఈ కంపెనీని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. రైట్ అండి. నెక్స్ట్ లెటస్ కవర్ ఎల్ఐసి. అఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ బిజినెస్ కంటే కూడా మనం ఆల్మోస్ట్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ అని చెప్పాలో, బికాస్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్. అంటే ఒక పక్క చూస్తేనేమో ఈ క్వార్టర్లో అరౌండ్ 53 lakh crores అసెట్స్ మేనేజ్ చేస్తున్న ఎల్ఐసి. అఫ్ కోర్స్ విత్ ఇన్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ చూస్తేనేమో అరౌండ్ 16% పెరిగినట్టు అసెట్స్. రిజల్ట్స్ అగైన్ మనం ఎల్ఐసి రిజల్ట్స్ గురించి ఏదైనా అడ్వర్స్ వస్తే మేబీ టచ్ చేయొచ్చు, కానీ ఆ స్టెబిలిటీ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏమో కొంచెం బిగ్ నెంబర్స్ డిక్లేర్ చేసిద్ది, ఆ ప్రీమియమ్స్ అన్ని కూడా ఒకేసారి హిట్ అవుతాయి. కాబట్టి ఆ ఎల్ఐసి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేయకూడదు. కానీ వెన్ వీ లుక్ ఎట్ మన ట్రైలింగ్ 12 months స్టిల్ టూ బిగ్ టు ఫెయిల్ ఆల్మోస్ట్. సో అలాంటి కంపెనీ వైపు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్కోప్ ఉందా, లేకపోతే మోర్ ఆఫ్ ఎ సేఫ్ హేవెన్, కొంచెం పెద్ద సేఫ్టీ గురించి ఎక్కువ ఆసక్తి పెట్టుకున్న ఇన్వెస్టర్స్కి బెటరా, లేకపోతే గ్రోత్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్కి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అంటారా? ఎల్ఐసి గురించి మాట్లాడాలంటే నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని 100% కరెక్ట్. అంటే ఎనాలిసిస్ అంత పెద్ద హ్యూజ్ అసెట్ బేస్ ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప చిన్న హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉంటాయి. ఇది కనుక మీరు నోటీస్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ 2024 జూన్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే 7.88% అలా 7.53% తగ్గింది. అయినా కూడా మనం గ్రోత్ అని వేసాం. అంటే కారణం ఏంటి? ప్రాఫిట్ మార్జిన్ కనుక కొద్దిగా తగ్గినా కూడా అది ఎక్కువ కనుక సిగ్నిఫికెంట్గా తగ్గకపోతే మనం గ్రోత్ అనే అంటాము. అట్ ద సేమ్ టైం గ్రాస్ ప్రాఫిట్ లెవెల్లో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మనకి 10.25% ఉన్న గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 11.57 అయింది. అందువల్ల ఈ కంపెనీ మంచి ట్రాక్టర్లోనే ఉంది, మంచి ట్రాజెక్టరీలో ఉంది. కాబట్టి దిస్ ఏ గుడ్ కంపెనీ అనే దానిలో డౌట్ లేదు. అన్ఫార్చునేట్లీ ఎంత మంచిగా ఉన్నా కూడా దీని ఫెయిర్ వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది? 1375 మాత్రమే వచ్చింది. అంటే గ్యాప్ ఎంత ఉంది? ప్రస్తుతం ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్తో చూస్తే ఓన్లీ 22%. సో 30% కన్నా లేదు. కాబట్టి కంపెనీ మంచిదైనా, మంచి బాటలోనే ఉన్నా, పెద్ద కంపెనీ అయినా, ఆస్తులు ఎక్కువ ఉన్నా, ప్రాస్పెక్ట్స్ అన్నీ బాగున్నా కూడా మనం కొనటానికి అర్హత ఉండాలి. అంటే కనీసం గ్యాప్ 30%. అంటే ఏం చెప్పొచ్చు? ఎల్ఐసి ఎప్పుడు కొనొచ్చండి అంటే మొట్టమొదట చేయవలసింది మీకు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఉన్న అవకాశాల్లో మంచి అవకాశం ఎన్నుకోవాలి. అలా కాదండి నాకు ఎల్ఐసి మీదే మనసు ఉంది ఎప్పుడు కొనొచ్చో చెప్పండి అంటే ఇది కనుక ఒక 10% 7% కనుక ఇంకా పడిపోతే అప్పుడు 30% కన్నా గ్యాప్ వస్తుంది. కాబట్టి కొనటానికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కానీ ఎప్పుడు కూడా వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నిటిలో ఏది బ్రహ్మాండమైన ఛాన్స్ ఇస్తుందో అది కొనాలి. కానీ నాకు నచ్చిన కంపెనీ అనుకున్న రేటుకి వస్తే కొంటాను అనుకోవటం అనేది కొద్ది గొప్ప మంచి పద్ధతి కాదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ అకార్డింగ్ టు అస్ ఈ రేట్లో కన్నా ఒక 5-7% తగ్గితే
అప్పుడు కొనుక్కోవడం మంచిది. కానీ ఇప్పుడు కొనవలసిన అవసరం ఈ కంపెనీకి కూడా కనపడటం లేదు. అన్నీ మంచివే, అన్నీ బాగానే ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ మెజర్స్ మార్జిన్స్ అన్నీ బాగున్నాయి. కానీ దిస్ ఈజ్ స్టిల్ నాట్ ఇన్వెస్ట్మెంట్ వర్ది అట్ దిస్ ప్రైస్. మీ దగ్గర ఉంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా కంటిన్యూ టు హోల్డ్. రైట్ అండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ షూర్ మన వ్యూవర్స్ కావచ్చు, మన ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, చాలా మంది ఈ స్టాక్ కి అట్లీస్ట్ సమ్వాట్ ఎక్స్పోజర్ లేకపోతే వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళు కాస్త ఎక్స్పోజర్ తీసుకున్న వాళ్ళే అయ్యి ఉంటారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ స్టాక్ దట్ ఈస్ హై ఆన్ ఇంట్రెస్ట్. ఎందుకు అంటే కూడా ప్రాఫిట్ కాకంటే కూడా స్టాక్ ప్రైస్ గత 3 నెలల్లోనే అరౌండ్ 100% జంప్ చేసిన కంపెనీ. అదే కాకుండా మనం ఒక 2-3 వీడియోస్ బ్యాక్ కవర్ చేసాం. అంటే ఫాలింగ్ సైకిల్లో మనం వెళ్ళిపోయి ఎంటర్ అయిపోయి అన్రియలిస్టిక్ హోప్స్ పెట్టుకుని ఆశలు పెట్టుకుని అది ఇంకా పెరిగిపోయిద్దేమో, మనం ఇంకా ఇప్పుడు టచ్ చేయలేకపోతే ఇంకెప్పటికీ అందనంత రేట్కి వెళ్ళిపోయిద్దేమో, ఇప్పుడే ఎంటర్ అవ్వాలని ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా కవర్ చేస్తున్నాం. ఐ థింక్ ఆర్వీఎన్ఎల్ అట్లీస్ట్ ఈస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. రిజల్ట్స్ ఆల్సో షోకేస్ దట్. అంటే రిజల్ట్స్ కూడా ఈ లేటెస్ట్ క్వార్టర్ సఫర్ అయినట్టు ఓవరాల్ అక్రాస్ ది బోర్డ్ రెవెన్యూస్ సేల్స్ అన్నీ కాస్త రెవెన్యూ ప్రాఫిట్లు కూడా అన్నీ అక్రాస్ ద బోర్డ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నాం. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్. ట్రైలింగ్ 12 months మనం చూడాలి కాబట్టి చూస్తేనేమో స్టిల్ స్టెబిలిటీ అనే చెప్పాలి. లేటెస్ట్ క్వార్టర్ హికప్ ఉన్నా కూడా స్టిల్ ఓకే, దే ఆర్ నాట్ టూ బ్యాడ్. సో ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడేమో మనము అండ్ చాలా మంది అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు, మూవ్ అవే ఫ్రమ్ రైల్వేస్, మూవ్ అవే ఫ్రమ్ డిఫెన్స్, వేరే వైపులు చూడండి అని చెప్తా ఉన్నారు. సో ఈ జంక్షన్ లో ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా మేబీ ఆర్వీఎన్ఎల్ స్టిల్ నెంబర్స్ ఏమో కొద్ది గొప్ప సపోర్ట్ చేస్తుంటే ఎంటర్ అవ్వడం కరెక్ట్ అంటారా, లేకపోతే సంథింగ్ టు మూవ్ అవే ఫ్రమ్? ఎప్పుడూ కూడా ఏ కంపెనీకైనా సరే ఒకసారి స్టాంప్ వేసి గుడ్ అనేగానే కలకాలం గుడ్గా ఉండటం, బ్యాడ్ అనేస్తే కలకాలం బ్యాడ్గా ఉండటం సాధ్యం కాదు, కాకూడదు. ఎందుకంటే అలా కనుక జరిగితే ఆపర్చునిటీస్ ఒక్కసారి ఓపెన్ అయిపోయి క్లోజ్ అయిపోతాయి, ఇంకా మిగతా వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. అలా జరగదు. మార్కెట్లో ఎప్పుడూ అంచనాలు మారుతూ ఉంటాయి, వాస్తవాలు మనకు మరుగున పరచలేని విధంగా వస్తూ ఉంటాయి. కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే మంచిదని చెప్పాలి. కొనాలా అంటే మనకు అందుబాటులో అనుకున్న ధరలు వస్తే కొనాలి, లేకపోతే వాడి దూరంగా ఉండాలి. ఇది కూడా ఎల్ఐసి లాగానే ఉంది. అంటే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, లాభాలు బాగున్నాయి, మార్జిన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఎక్కువ మందికి ప్రజల్లో ఉన్నటువంటి సంకోచం ఏంటంటే ఇది కొన్ని రోజుల క్రితం, ఎన్నో రోజుల క్రితం కాదు, 2020లో అంటే లెస్ దాన్ 4 years క్రితం చూస్తే కేవలం 4,000 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఏకంగా ఎంత అయింది? దాదాపుగా 1,12,000 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 25 రెట్లు పెరిగింది. ఇది సమర్థనీయమా కాదా అని చెప్పాలి అంటే లాభం కూడా కంపేర్ చేయాలి. లాభం చూస్తే అప్పుడు 700 కోట్ల రేంజ్లో ఉంటే ఇప్పుడు 1,400 కోట్లు. అంటే అదేమో 2 రెట్లు పెరిగితే ఇది అన్ని రెట్లు పెరిగింది, 25 రెట్లు పెరిగింది. ఇది చేంజింగ్ రియాలిటీ కాబట్టి ఇంకా కొనుక్కోవాలా లేక జాగ్రత్త పడాలని ఎక్కువ మంది మనసులో డౌట్ వస్తుంటుంది. అంటే కొనకూడదేమో అని భయపడుతూ కొనుక్కోవటం, అది పెరగంగానే అమ్ముకుందాం, లాభం తీసుకుందాం, తగ్గితే మళ్ళీ కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనలు, అంటే ట్రేడింగ్ మెంటాలిటీ ఎక్కువ వస్తూ వచ్చిన కంపెనీ ఇది. ఈ కంపెనీలో రైల్వే సెక్టర్ చాలా ప్రాధాన్యంలో ఒకటిగా ఉంది కాబట్టి గ్రోత్ ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్ గురించి విపరీతంగా కంగారు పడకుండా, ఎందుకంటే దాదాపుగా 60 times PE రేషియో ఉంది కాబట్టి 70 times కూడా ఉంది కాబట్టి కంగారు పడకుండా ఉన్న రిజల్ట్స్ ప్రకారం కనుక చూస్తే దీని యొక్క మార్కెట్ ప్రైస్ ప్రస్తుతం ఉన్న రియాలిటీ ప్రకారం 538లో ఉంటే మన యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ దాదాపుగా 700 దగ్గర ఉంది. అంటే ఎంత గ్యాప్ ఉంది? క్లోజ్ టు 30%. ఒకవేళ కనుక ఆర్వీఎన్ఎల్లో కొనొచ్చా అంటే ఆర్వీఎన్ఎల్ఏ కొంటాను అనుకుని మీరు అడిగితే కనుక కొనవచ్చు. ఎందుకంటే 30% దాకా గ్యాప్ దాదాపుగా ఉంది కాబట్టి, 0.5% 1/4% తక్కువనా పర్లేదు. సో కాబట్టి ఇది కూడా కొనొచ్చు. ఎందుకు కొనొచ్చు? మొన్నటి వరకు కొనకూడదు అని చెప్పాము, కొనుక్కున్నా కూడా అమ్ముకోవాలని కూడా చెప్పాము. ఎందుకని? ఫెయిర్ ప్రైస్ దగ్గర వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ రేట్లో కొనుక్కోవచ్చా అంటే మా అంచనా ప్రకారం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కానీ ఇదే మంచి కంపెనీనా అన్నిటికన్నా అంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. బికాజ్ కొన్ని కంపెనీలు 60-70% డిస్కౌంట్లో కూడా దొరుకుతున్నాయి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే. సో అందువల్ల దిస్ ఈజ్ అన్ యాక్సెప్టబుల్ కంపెనీ బట్ నాట్ ఏ ప్రిఫర్డ్ చాయిస్. రైట్ అండి. నెక్స్ట్ లెటస్ కవర్ టైటాన్. అంటే టైటాన్ అంటే ఎక్కువ మంది వాచ్ బిజినెస్ కంటే కూడా వాళ్ళ యాక్చువల్ కోర్ బిజినెస్ ఈజ్ జ్యువెలరీ. అంటే ఈ తనిష్క్, క్యారెట్ లేను ఈ బిజినెస్ లైన్లో ఉండే టైటాన్ మోర్ ఫేమస్. ఎందుకు అని చెప్పాలంటే ఇన్వెస్టర్స్ కూడా తెలిసి ఉంటుంది, ఈ రాకేష్ జున్వాలా వాళ్ళ వైఫ్ నౌ, ఆఫ్ కోర్స్ ఆయన ఎక్స్పైర్ అయిపోయాక
వాళ్ళ వైఫ్ హోల్డింగ్ ఎ బిగ్ చంక్ ఆఫ్ టైటాన్. ఆయన కూడా ఎప్పుడు పెద్ద చంక్స్లో పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంటుంది మనకి. సో లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అగైన్ ఆర్ స్టేబుల్ అనే చెప్పాలి. అదే కాకుండా ట్రైలింగ్ 12 months చూస్తేనేమో ఆ ట్రెజెక్టరీలు అన్నీ మెయింటైన్ అవుతున్నాయి. సో ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి, నెంబర్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అండ్ మనం చెప్పే ఫేర్ వాల్యూకి కూడా కొంచెం స్కోప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటువంటి జంక్షన్లో టైటాన్ లార్జ్ క్యాప్ బిగ్ కంపెనీ వైపు ఫోకస్ పెట్టచ్చు అంటారా? టైటాన్ ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ల పరంగా చూస్తే దిస్ క్లాసిఫైస్ టు బి టర్మ్డ్ యాజ్ ఎ గ్రోత్ కంపెనీ. ఖచ్చితంగా గ్రోత్లోనే ఉందని చెప్పాలి. అంటే మార్జిన్స్ చూస్తేనేమో 8% నుంచి నెమ్మదిగా స్టడీగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 7%కి వచ్చింది. దానికి కారణం ఏంటని కనుక మనం చూడటానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఇంట్రెస్ట్ కాస్ట్ పైన సామాన్యంగా ఎక్కువ సార్లు మనం దాన్ని కవర్ చేయం. ఈ కంపెనీలో ఎందుకు స్ట్రెస్ ఉందో చూడటానికి ఇంట్రెస్ట్ కాస్ట్ కనుక చూసినట్లయితే దాదాపుగా 243 crores ఉండేది ఎప్పుడు 2022 సెప్టెంబర్లో. అక్కడి నుంచి అంతకుముందు ఇంకా 200 crores కన్నా తక్కువ ఉండేది. అది పెరుగుతూ ఇప్పుడు వచ్చి ఎంతకు వచ్చింది 740కి. ఎందుకు జరిగింది ఇది? గవర్నమెంట్ లేదా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడంతో ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతూ వస్తుంది, వీళ్ళ బారోవల్స్ కూడా పెరగడం మూలంగా వచ్చింది. ఇది దేనికి సంకేతం అంటే వర్కింగ్ క్యాపిటల్ లెవెల్లో టర్న్ ఓవర్ ఎక్కువ జరగటం లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే జ్యువెలరీ అయినా వాచెస్ అయినా ఇవన్నీ కూడా ఎవరు కొనాలి అంటే ఎవరి దగ్గర అయితే పర్చేసింగ్ పవర్ ఉంటుందో వాళ్ళు కొనాలి. వాళ్ళకి కొద్దిగా గొప్ప కష్టంగా ఉంది కాబట్టి ఈ కాలంలో డిమాండ్ తగ్గిన మాట వాస్తవం. అందువల్ల ప్రైసింగ్ ప్రెషర్ మూలంగా, పైగా ఎక్కువ మంది కాంపిటీషన్ రావటం మూలంగా కూడా కొద్దిగా గొప్ప ప్రైసింగ్ ప్రెషర్ దీని మీద పడింది. అయినా కూడా గ్రోత్ కంటిన్యూ చేయగలుగుతుంది. 48,000 కోట్లు సంవత్సరానికి అమ్మే కంపెనీ అంటే సామాన్యమైన కంపెనీ కాదు. మార్కెట్ క్యాపిటల్ చూస్తే 292,000 crores. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన కమోడిటీస్కి భిన్నంగా ఒక వస్తువు తయారు చేస్తే నాణ్యత కాంప్రమైజ్ అయిపోయి చెడిపోయే అవకాశం లేని కంపెనీలు ఇది. అంటే వేర్ హౌసింగ్ తేలిక, అలాగే ఆ స్టాక్ని హోల్డ్ చేయడం తేలిక, దానిలో వచ్చే డిటీరియేషన్ క్వాలిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కంపెనీకి స్టాక్ ఇన్ ట్రేడ్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలగాలి, చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారం చేయగలగాలి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రూవ్ అయిన మోడల్ కాబట్టి ఈ కంపెనీ గ్రోత్లో ఉంది. ఇవాళ కొనొచ్చా అంటే టైటాన్ ఆల్రెడీ తగ్గొచ్చింది, అంటే కొద్దిగా గొప్ప కరెక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనొచ్చా అంటే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. కాబట్టి ఏమాత్రం కంగారు పడకుండా టైటాన్ ఈజ్ వర్త్ బయింగ్ ఏ కంపెనీ బికాజ్ మన లెక్క ప్రకారం ఫేర్ వాల్యూ ఈజ్ 4,500 crores, 4,500 rupees ఉంది, 4,547 టు బి ప్రిసైజ్. సో 38% గ్యాప్ ఉంది. కాబట్టి ఇస్ ఇట్ ఏ గుడ్ కంపెనీ అంటే ఎస్, ఇట్ కెన్ బి బాట్. రైట్ అండి, విత్ దట్ లెట్ us కంక్లూడ్ దిస్ వీక్ ఆఫ్ వెల్త్ టాక్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. రిజల్ట్స్ వచ్చే కొద్దీ కొంచెం తగ్గే కొద్దీ మన ఇండస్ట్రీ స్పెషల్ ఫోకస్ పెట్టుకుని ఇండస్ట్రీస్ ఏవే కంపెనీస్కి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో కీప్ వాచింగ్. లెట్ us మీట్ అగైన్ నెక్స్ట్ వీక్.